మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఎంసెట్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకప్పుడు ఎంసెట్ అన్నారు, బట్ ఇప్పుడు పేరు చేంజ్ అయింది. ఎప్సెట్, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026. మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నారో, ఇప్పుడు మార్చ్ లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చ్ అయిపోయినాక మేలో ఎంసెట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోరి, ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీతో వీలైతే షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని హెల్ప్ అవుతుంది. లేదన్నా మేము ఓన్గానే ప్రిపరేషన్ అయ్యి ఎంసెట్ అప్లై చేస్తాం, ఎంసెట్ రాస్తాం, బీటెక్ చేస్తాము, లేదంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఫార్మసీ చేస్తాం అనుకుంటే బోర్డ్ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఆ బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయ్యే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఎంసెట్ కూడా యూజ్ అవుతుంది. వన్స్ బోర్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫోకస్ ఎంసెట్ మీద 2 months పెట్టుకుని మేలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? అప్లికేషన్ డేట్స్ చెప్తా, చూసుకోరి. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి February 19కి స్టార్ట్ అవుతుంది, April 4కి అప్లికేషన్స్. February 19 నుంచి April 4 వరకు ఉన్నాయి. సో మీ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, మీ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ డేట్ April 4. April 4 ఇస్ ద లాస్ట్ డేట్. ఓకే, సో బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకుంటారు. ఎంసెట్ మనకి సిఈసీ వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, నాట్ ఎలిజిబుల్. బైపీసీ అయినా ఎంపీసీ అయినా చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంసెట్ రాసిన తర్వాత మీకు తెలిసిందే కదా, ఎంపీసీ వాళ్ళేమో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ చేస్తారు. చాలా మంది నేను బీటెక్లో సిఎస్సి చేస్తా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ చేస్తా, మెకానికల్ చేస్తా, లైక్ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వచ్చింది. సో చాలా కోర్సెస్ ఉంటాయి. మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో, తర్వాత మీరు మంచి ర్యాంక్ వస్తే ఎంసెట్లో మంచి యూనివర్సిటీలో మంచి కాలేజీలో సీట్ వస్తుంది. గుర్తుపెట్టుకొని మంచి ర్యాంక్ రావాలి, మంచి యూనివర్సిటీలో ఈ కాలేజీలో సీట్ వచ్చిందనుకో 4 సంవత్సరాల తర్వాత ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. చిన్న చిన్న కాలేజీలలో బీటెక్లు చేయకూడదు, మంచిగా ట్రై చేసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోరి. టైం ఉంది, మేలో ఎగ్జామ్ ఉంది. మీరు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఏదైతే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ 1A 1B 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే మంచిగా ఫోకస్ పెట్టుకొని ఇందులోంచే క్వశ్చన్స్ వస్తే అదే సిలబస్ ఉంటుంది. ఓకే, సో అది. అండ్ బైపీసీ వాళ్ళకి కూడా బాటనీ, జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవే చూసుకోరు. టెక్స్ట్ బుక్స్ తీసుకోరు, కావాలంటే అందులోంచే క్వశ్చన్స్ వస్తాయి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయంటే May 4, 5. మేలో 4, 5 ఉంది. మేలో 4, 5 ఉంది. మనకి ఇప్పుడు ఇది ఫిబ్రవరినే, ఇంకా ఫిబ్రవరి కూడా అయిపోలేదు. మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది, మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీరు మంచిగా ప్లాన్ చేసుకొని, మీకు 100 రోజుల దాకా టైం ఉంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 90 days ప్లస్ టైం ఉంది. ఓకే, అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే May 9, 10, 11. మేలోనే 9, 10, 11 3 days ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్ మీకు ఎగ్జామ్ పడుతుంది. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకేమో May 4, 5 ఏదో ఒక రోజు 2 daysలో ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్ మీకు పడుతుంది. ఓకే, ఇప్పుడు బైపీసీ వాళ్ళు మీరు నార్మల్గా బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలన్నా, లేదంటే బీ ఫార్మసీ చేయాలన్నా, లేదంటే ఫార్మ్ డీ చేయాలన్నా, లేదంటే నార్మల్గా బీఎస్సీ నర్సింగ్ చేస్తే కూడా ఈ ఎంసెట్ ర్యాంక్ తోటి మీరు వెళ్తారు కదా. నార్మల్గా బీఎస్సీ నర్సింగ్ చేయాలన్నా కూడా ఎంసెట్ ర్యాంక్ హెల్ప్ అవుతుంది. సో ఇవన్నిటికీ నార్మల్గా మీకు బైపీసీ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఎంపీసీ చేసిన వాళ్ళకి బీటెక్. ఓకే, సో ఇది అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్యాటర్న్ తెలుసు కదా మీకు. మ్యాథ్స్లో 80 క్వశ్చన్లు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 40 మొత్తం 160 క్వశ్చన్లకు ఉంటుంది ఎంసెట్ ఎగ్జామ్. అండ్ బైపీసీ వాళ్ళకి బాటనీ 40, జువాలజీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, మొత్తం 160 క్వశ్చన్లకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేటు అండ్ ఎగ్జామ్ డేట్స్ చెప్పిన. బుక్ తీసుకోరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ విజేత కాంపిటీషన్లో బుక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. విజేత కాంపిటీషన్ మీరు కోచింగ్ తీసుకోను అనుకుంటే విజేత కాంపిటీషన్ బుక్ తీసుకోరు. ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ చాలా హెల్ప్ అవుతాయి. గుర్తుపెట్టుకోరు, ప్రీవియస్ పేపర్స్ మస్ట్. మీరు ప్రీవియస్ పేపర్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఒక లాస్ట్ 5 years ప్రీవియస్ పేపర్స్ అన్ని తీసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ చూడుని. ఫిజిక్స్లోకి వెళ్ళి, కెమిస్ట్రీలోకి వెళ్ళి, మ్యాథ్స్లోకి వెళ్ళి, బాటనీ, జువాలజీ ఎట్లా అడిగిండు అని చెప్పేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూసి దానికి తగ్గట్టుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీ దగ్గర ఉన్న నోట్స్, టెక్స్ట్ బుక్స్, మీ గైడ్స్ ఉంటాయి కదా, అవన్నిట్లోకి వెళ్ళి తయారు చేసుకోరు ఓన్గా ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు. అండ్ ఒక బుక్, విజేత కాంపిటీషన్ బుక్ తీసుకుంటే ఆ బుక్లో మెటీరియల్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అది అన్నట్టు. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. దీనికి సంబంధించిన అప్లికేషన్లు February 19th రోజు స్టార్ట్ అయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ వీడియో చేస్తాయి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో అది. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, క్యాంపస్ స్టూడెంట్ అని, అందులో ఫాలో అవ్వండి. అందులో కూడా డైలీ అప్డేట్స్ ఇస్తాను మీకు సంబంధించి. అండ్ మీ బీటెక్ అడ్మిషన్ అయిపోయేంత వరకు, ఫస్ట్ పేస్ అయినా సెకండ్ పేస్ అయినా అడ్మిషన్స్ అయిపోయేంత వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరెవరైతే ఎంసెట్ రాస్తారో వాళ్ళందరికీ షేర్ చేయాలి. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. గుర్తుపెట్టుకో, మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తేనే 4 సంవత్సరాల తర్వాత మంచి ప్లేస్మెంట్ వస్తుంది. లేకపోతే చిన్న చిన్న కాలేజీలలో వేసి బీటెక్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ లేక మళ్ళీ బయట హైదరాబాద్ అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి వద్దు. సో ఫోకస్ 100 days, ఫోకస్ ఆన్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్ టు గెట్ వెరీ గుడ్ ర్యాంక్.
వెరీ గుడ్ ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 100 రోజులు టైం సరిపోతుంది మంచి ర్యాంక్ రానికి. ఒక టాప్ కాలేజీలు, టాప్ 10 కాలేజెస్, టాప్ 5 కాలేజెస్ టార్గెట్ పెట్టుకోరి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ రీచ్ అండ్ ఎవరోన్. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా మన డౌట్స్ కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. నన్ను సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.